Yes, ma'am, we can start. Good evening, everyone. Good evening, children. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? టీవీలో బాగా చూపిస్తున్నారు, వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్నాయని. అందరూ సేఫ్ గా ఉన్నారా? మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి మీరు చేయగలిగిన సహాయం చేయండి ఖచ్చితంగా. ఓకేనా? ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్. యాజ్ యూజువల్ గా మనం మన మ్యాథమెటిక్ టాపిక్ లోకి వెళ్లే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన ఎవరో మీరే చూసి నాకు చెప్పండి. మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. రైట్, ఎవరితను? మీలో ఎవరికైనా తెలుసా? బాలగంగాధర్ తిలక్. హూ ఇస్ హీ? బాలగంగాధర్ తిలక్. ఈరోజు మనం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి మహోన్నత నాయకుడి గురించి మాట్లాడుకుందాం. ఆయన స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతాను అనే నినాదంతో భారతీయులందరినీ ఏకం చేసి స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చారు. బ్రిటిష్ వారు ఆయన భారతదేశంలో అశాంతికి పితామహుడని పిలిచారు. కానీ ఆయన నిజమైన అర్థంలో లోకమాన్య అంటే ప్రజలచే అంగీకరింపబడిన నాయకుడు. జూలై 23న 1856లో మహారాష్ట్రలో జన్మించిన కేశవ్ గంగాధర్ తిలక్ చిన్నతనం నుంచే విజ్ఞాన శాస్త్రం మరియు తత్వశాస్త్రంపై ఆసక్తి చూపించారు. పూణేలో దక్కన్ కాలేజీలో గణితం, సంస్కృతంలో పట్టా పొందారు. ఆయన కేవలం స్వాతంత్ర సమరయోధుడు మాత్రమే కాదు, ఒక గొప్ప పండితుడు, ఉపాధ్యాయుడు మరియు న్యాయవాది కూడా. ఆయన లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరు. రాజకీయ నాయకత్వం. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లో ఒక కీలక సభ్యుడు. బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం సాధించాలని గట్టిగా నమ్మారు. ఆయన తన ప్రసంగాలతో, రచనలతో ప్రజల్లో జాతీయవాదాన్ని రగిల్చారు. ఆయన కేసరి, మరాఠీ మరియు మరాఠా అనే 2 వార్తాపత్రికలను స్థాపించి వాటి ద్వారా ప్రజలకు స్వాతంత్ర పోరాట సందేశాలను అందించారు. ఆయన విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక సంస్కరణల కోసం కూడా కృషి చేశారు. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దానిని సాధించి తీరుతాను అనే ఆయన నినాదం స్వాతంత్ర ఉద్యమానికి ఒక ఆయువు పట్టయింది. ఆయన బ్రిటిష్ పాలనను తీవ్రంగా విమర్శించారు. దానిని విదేశీ పాలన అని అభివర్ణించారు. ఆగస్టు 1, 1920న ఆయన మరణించారు. ఆయన మరణం స్వాతంత్ర ఉద్యమానికి తీరని లోటు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన పాత్ర అజరామరం. ఆయన స్ఫూర్తితో ఎందరో నాయకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. బాలగంగాధర్ తిలక్ కేవలం ఒక నాయకుడు కాదు, ఆయన ఒక తత్వవేత్త, ఒక విప్లవకారుడు. ఆయన స్వరాజ్యం కోసం చేసిన పోరాటం, ఆయన నినాదాలు ఈనాటికి మనకు స్ఫూర్తినిస్తాయి. ఈరోజు ఆయన గుర్తు చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది కదా మనందరికీ. రైట్, ఈరోజు మనం మన టాపిక్ లోకి వెళ్దాము. మీలో ఎవరికైనా ఇంకా బాలగంగాధర్ తిలక్ గారి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆయన గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా? ఈరోజు మనం మన మ్యాథమెటికల్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రైట్, మనం లాస్ట్ క్లాస్ లో స్టేట్మెంట్స్ గురించి నేర్చుకున్నాం. స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్, దానికి ఐదర్ ట్రూ వాల్యూ కానీ ఫాల్స్ వాల్యూ కానీ మనం ఎలా డిసైడ్ చేయాలో నేర్చుకున్నాము. అండ్ ఆల్సో థీరం, కంజెక్చర్, యాక్సియం అంటే ఏంటో జస్ట్ రఫ్ గా ఒకటైతే మనం నేర్చుకున్నాం కదా. థీరం అంటే ఏంటి, కంజెక్చర్ అంటే ఏంటి, యాక్సియం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. ఏంటి థీరం అంటే ఏంటి? ఏదైనా ఒక స్టేట్మెంట్ ని మనం మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలిగితే దానిని థీరం అంటారు. ఏంటిది థీరం అంటే? దానికి మ్యాథమెటికల్ గా మనము ప్రూవ్ చేయగలుగుతాం. మ్యాథమెటికల్ ప్రూఫ్. ఒక స్టేట్మెంట్ కి
మ్యాథమెటికల్ ప్రూఫ్ కనుక మనం చూపించగలిగితే దానినే థీరం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అది ట్రూవా ఫాల్సా అనేది మనము ఇంకా ప్రూవ్ చేయలేకపోయాము. అలాంటి స్టేట్మెంట్స్ ని కంజెక్చర్ అంటారు. ఏమంటారు? కంజెక్చర్. దీని ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇంకా ప్రూవ్ చేయాలి. అది ట్రూ అయి ఉండొచ్చు, ఆ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయినా అయి ఉండొచ్చు, కానీ దాన్ని ఇంకా మ్యాథమెటికల్ గా ప్రూవ్ చెయ్యలేదు. జస్ట్ దే ఆర్ ఫీలింగ్ దిస్ యాజ్ ట్రూ. ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు. వాళ్ళకున్న మ్యాథమెటికల్ నాలెడ్జ్ యూజ్ చేసి ఒక స్టేట్మెంట్ ని ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని నమ్ముతున్నారు. దానినే కంజెక్చర్ అంటారు. మరి యాక్సియం అంటే ఏంటి? దీనికి నో నీడ్ ఆఫ్ మ్యాథమెటికల్ ప్రూఫ్. దీనికి ప్రూఫ్ అనేది మనం చూడము. వితౌట్ ఎనీ ప్రూఫ్ వి యాక్సెప్ట్ దిస్ స్టేట్మెంట్ యాజ్ ట్రూ. అంతేనా? యాక్సియం అంటే ఏంటి? యాక్సియం అంటే ఒక స్టేట్మెంట్ ని అది దానికి మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉందా లేదా అనేది మనం చూడము. దానిని ఏమని చేస్తాము? దాన్ని యూనివర్సల్ గా మనం యాక్సెప్ట్ చేస్తాము. దాన్నే యాక్సియం అంటారు. సో అర్థమైందా ఈ మూడింటికి డిఫరెన్స్? ఈ మూడు స్టేట్మెంట్సే, కాకపోతే తేడా ఏంటి? థీరం అనే స్టేట్మెంట్ కేమో మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉంటుంది, యాక్సియం కేమో మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉండదు, బట్ ఇట్ ఈస్ ట్రూ. కంజెక్చర్ అనేది జస్ట్ ఒక ఇమాజినేషన్. మనకున్న మ్యాథమెటికల్ నాలెడ్జ్ యూజ్ చేసి దీన్ని ఒక ఇమాజినేషన్ చేస్తాము. అది ట్రూ అనైనా ప్రూవ్ అవ్వచ్చు, ఫ్యూచర్ లో ఫాల్స్ అయినా ప్రూవ్ అవ్వచ్చు. వి డోంట్ నో హౌ ఇట్ విల్ బి ప్రూవ్డ్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము మన టెక్స్ట్ బుక్ లో మనకి ఏమేమి థీరమ్స్ ఇచ్చారో ఒకసారి జస్ట్ చిన్న లుక్ వేద్దాం. ఓకేనా? రైట్. ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద టెక్స్ట్ బుక్. ప్లీజ్ లుక్ ఇన్ టు దాట్. రైట్, చూడండి అన్న, స్క్రీన్ మీద కనిపిస్తుందా మీకు? ఇక్కడ థీరం ఏ 1.1 ఉంది, చూడండి. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్, ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. ఇదేంటి? ఇది ఒక స్టేట్మెంట్. కావాలి అంటే మనం దీన్ని మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలము. సో దీన్ని మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలుగుతున్నాం కాబట్టి దీన్ని ఏమని అంటాము? థీరం అంటాము. ఓకేనా? ఏదైనా ఒక దాన్ని మనం మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలిగితే దానిని థీరం అంటారు. సో ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. అండ్ ఇది ఒక చూడండి, ఈ స్టేట్మెంట్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ ఈవెన్. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ ఈవెన్ అంటే ఒక 2 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ తీసుకొని దాన్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మనకు ఒక ఈవెన్ నెంబర్ అని, అది ఒక స్టేట్మెంట్. మనం దీన్ని కావాలంటే మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయొచ్చు. అందుకనే దీన్ని ఏమని అంటారు? థీరం అంటారు. ఏవేవైతే మనం మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలమో వాటిని థీరమ్స్ అంటారు. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ థీరం చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 16. ఏంటంట? 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు కదా, సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్, ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. 2 తో డివిజిబుల్ అయ్యే అన్ని నెంబర్స్ ని ఈవెన్ నెంబర్స్ అంటారు. రైట్. అయితే కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఒక లైన్ లో ఒకదాని తర్వాత ఇంకోటి వచ్చే 3 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ని మనము మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ అంట 16 తో డివిజిబుల్ అవుతుందంట. రైట్. ఇవన్నీ థీరమ్స్ అని అన్నాం. ఎందుకన్నాం థీరమ్స్? ఎందుకు అంటే వీటన్నిటికీ మ్యాథమెటికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ మూడిటికి, ఈ 3 స్టేట్మెంట్లకి మ్యాథమెటికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. రైట్. కంజెక్చర్ అంటే ఏంటి మరి? కంజెక్చర్ అంటే మనకున్న మ్యాథమెటికల్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తే అది ట్రూ అనో ఫాల్స్ అనో మనం ఒక గెస్ చేస్తాం. దానినే కంజెక్చర్ అంటారు. కాకపోతే చూడండి, సమ్ టైమ్స్ మనం చేసే కంజెక్చర్స్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఎందుకు అంటే ఇది ఒక గెస్ వర్క్. రైట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి, టేక్ ఎనీ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అండ్ యాడ్ దెమ్. సే 2 4 2 4 6 అనుకోండి, 4 6 8 6 8 10. అయితే ఏమవుతుంది? ఒక మనకి ఒక ప్యాటర్న్ ఇచ్చారు కదా, 3 ఈవెన్ నెంబర్స్ తీసుకొని, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకొని వాటిని యాడ్ చేశారు. ఇక్కడ ఒక 3 యాడ్, ఇక్కడ ఒక 3 యాడ్ చేశారు, మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక 3 యాడ్ చేశారు. అయితే ఇవి యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తే 12 వచ్చింది, ఇక్కడ యాడ్ చేస్తే 18, ఈ 3 ఈవెన్ నెంబర్స్ యాడ్ చేస్తే 24, ఈ 3 ఈవెన్ నెంబర్స్ యాడ్ చేస్తే 30 వచ్చింది. సో
వీటిని బేస్ చేసుకొని మనం ఏమన్నా కంజెక్చర్స్ చేయగలమా? కంజెక్చర్స్ అంటే ఏంటి? మనం ఇచ్చే కంక్లూషన్స్, మనము అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మన మ్యాథమెటికల్ నాలెడ్జ్ యూజ్ చేసి మనం ఇచ్చే కంక్లూజన్స్ నే కంజెక్చర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కదా, మొత్తం త్రీ ఈవెన్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2 + 4 + 6. 2 + 4 + 6 అంటే 12 వచ్చింది. 4 + 6 + 8 అంటే 18 వచ్చింది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? రైట్. 6 + 8 + 10 అంటే 24 వచ్చింది. సో ఈ రిజల్ట్స్ బేస్ చేసుకొని మనం ఏమైనా కంజెక్చర్స్ చెప్పగలమా అని అంటే చూద్దాం. మనం ఇక్కడ బోర్డు మీద ట్రై చేసి చూద్దాం మనం ఏమైనా చెప్పగలమా. రైట్. ఏంటన్నా మనకి ఇక్కడ ఏమున్నాయి? 2 + 4 + 6 ఎంత వచ్చింది? 12 వచ్చింది. 4 + 6 + 8 అన్ని కాన్సిక్యూటివే కదా. 4 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ 6, 6 తర్వాత వచ్చేది 8. సో యాడ్ చేస్తే 18 వచ్చింది. 6 + 8 + 10 24 వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఒకసారి బోర్డు మీద చూడండి. 2 4 6 3 ఈవెన్ నెంబర్స్, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఏదో ఒక ఈవెన్ నెంబర్ దగ్గర తీసుకోలేను, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకున్నా. యాడ్ చేస్తే 12 వచ్చింది. ఇక్కడ చూడండి 4 6 8 ఏవో ఒక 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే నాకు ఎంత వస్తుంది? 12 18 24 అలా వస్తుంది. సో ఈ రిజల్ట్స్ ని చూసి మీరేమైనా ఈ స్టేట్మెంట్ గురించి ఒక కంక్లూజన్ ఇవ్వగలరా? చూడండి 2 + 4 + 6 12 వచ్చింది. 4 + 6 + 8 18 వచ్చింది. 24 వచ్చింది. సో మనం ఏమని చెప్పొచ్చు? రిజల్ట్స్ చూస్తే అన్ని ఈవెన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో దట్ మనం ఏమని చెప్పొచ్చు? ఫస్ట్ ఒక కంక్లూజన్ మనం ఏమని ఇచ్చుకోవచ్చు? రిజల్ట్స్ అన్ని ఈవెన్ నెంబర్స్. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈస్ ఈవెన్. ఇది ఒక కంక్లూజన్. నాకు ఇది స్ట్రైక్ అయింది, నేను ఈ కంక్లూజన్ ఇచ్చాను. ద సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ అంటే వరుసగా, కాన్సిక్యూటివ్ అంటే ఏంటి? వరుసగా. ది సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ అన్ ఈవెన్ నెంబర్. ఏంటంట? 3 వరుస ఈవెన్ నెంబర్స్ ని తీసుకుని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఈవెన్ నెంబరే. అర్థమైందా? రైట్. ఇంకొక ఏమన్నా కంక్లూజన్ ఇవ్వచ్చా? 12 18 24 ఇంకా వేరే వాటిని యాడ్ చేస్తే 30 66 అలా వచ్చింది. దాన్ని చూసి మనం ఏమైనా ఇంకో కంక్లూజన్ ఇవ్వచ్చు? 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ అది డివిజిబుల్ బై 6. ద రిజల్ట్ ఈస్ డివిజిబుల్ బై 6. మీరు అబ్జర్వ్ చేసి చూడండి. 12 6 తో డివిజిబుల్, 18 24 నెక్స్ట్ ఉన్న 30 66 ఇవన్నీ 6 తో డివిజిబుల్. ద రిజల్ట్ ఈస్ డివిజిబుల్ బై, రిజల్ట్ అంటే ఏంటిది? సమ్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ డివిజిబుల్ బై 6. ఇది ఒక కంక్లూజన్. ఇంకేమైనా కంక్లూజన్స్ ఇవ్వచ్చా మనం? రైట్. సో ఇప్పటికైతే ఈ ఈక్వేషన్స్ చూస్తే మనకి ఈ 2 కంక్లూజన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. వెదర్ ఈ కంక్లూజన్ కరెక్టా కాదా తెలియదు, కానీ మనం ఈ ఈక్వేషన్స్ చూస్తే, అంటే ఈ రిలేషన్స్ చూస్తే మనకి ఇది ఒక కంక్లూజన్ వచ్చింది. మోరోవర్ ఇప్పుడు మనకి మ్యాథ్స్ లో చాలా ఫేమస్ ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ ఏంటో చూద్దాము. దీన్ని బట్టి మీరేమైనా కంక్లూజన్స్ ఇవ్వగలరా చూద్దాం. రైట్. దీన్నే పాస్కల్ ట్రయాంగిల్ అంటారు. వాట్ ఈస్ దట్? పాస్కల్ ట్రయాంగిల్. చూడండి అన్న, ఈ పాస్కల్ ట్రయాంగిల్ లో ఫస్ట్ టాప్ మోస్ట్ లో 1 పెడతాం. ప్రతిసారి బార్డర్ లో 1s ఉంటాయి. ఇప్పుడు చూడండి 1 + 1 2. రైట్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చింది. మళ్ళీ మధ్యలో బార్డర్స్ వచ్చేసరికి మళ్ళీ 1 పెడతాం. రైట్. 1 + 2 3, 2 + 1 3. ఎడిషన్ అయిపోయింది కదా. మళ్ళీ ఫైనల్ గా వచ్చేసరికి మళ్ళీ 1. రైట్. 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4. మళ్ళీ అయిపోయింది కదా, ఎడిషన్స్ అయిపోయినాయి కదా. మళ్ళీ లాస్ట్ లోకి వచ్చేసరికి బార్డర్స్ 1. రైట్. ఇదేమో లైన్ 1, ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్ కూడా రాద్దాం. 1 + 4 5, 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5,
రైట్, అడిషన్స్ అన్ని అయిపోయినాయి. మళ్ళీ లాస్ట్ ఏం పెట్టుకోవాలి? 1 పెట్టుకోవాలి. ఇది ఎన్నో లైన్? 6th లైన్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th, 6th. మొత్తం ఎన్ని లైన్స్? ఫస్ట్ లైన్ లో 6th, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, 5th లైన్, 6th లైన్, 7th లైన్. ఇప్పుడు మనం ఒకటి చూస్తే నేను ఎలా ఫామ్ చేశాను ఈ టేబుల్? ఫస్ట్ 1 తీసుకున్నాను, తర్వాత ఇంకొక 1 తీసుకున్నాను. 1 + 1 2, 2 + 1 3, 2 + 1 3. ఎండింగ్స్ లో ఎప్పుడు 1s తీసుకోవాల్సిందే. ఆ లైన్ ఎండింగ్ లో స్టార్టింగ్ లో 1 తీసుకోవాల్సిందే. 1 + 3 4, 3 + 3 6, 3 + 1 4. మళ్ళీ తర్వాత యాజ్ స్టార్టింగ్ లో ఎండింగ్ లో 1. మళ్ళీ నెక్స్ట్ 1 + 4 5, 4 + 6 10, 6 + 4 10, 4 + 1 5. స్టార్టింగ్ లో ఎండింగ్ లో 1. అయితే దీన్ని చూస్తే నేను ఒక ట్రయాంగిల్ ఫ్రేమ్ చేశాను. ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకొని మీరేమైనా కంక్లూజన్ ఇవ్వగలరా? ఈ కంక్లూజన్ ని ఇక్కడ మ్యాథమెటికల్ టర్మ్ లో ఏమని అంటున్నాం? కంజెక్చర్. ఇదేమో లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5, లైన్ 6. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిటిని యాడ్ చేద్దాం. సమ్. ఇప్పుడు ఈ లైన్ లో ఏమేమి ఉన్నాయి? ఒక్క 1 ఉంది. సమ్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఈ లైన్ లో ఎంత ఉన్నాయి? 1 + 1 2. ఎంత వస్తుంది? 2. ఇక్కడ 1 + 2 3, 3 + 1 4. ఇక్కడికి వచ్చేసరికి 4. ఇక్కడ 1 + 3 4, 4 + 3 7, 7 + 1 8. 8. ఇక్కడ 1 + 4 5, 5 + 6 11, 11 + 4 15, 15 + 1 16. ఇక్కడ చూడండి 1 + 5 6, 16, 26, 5 31 + 1 32. సో చూడండి ఇక్కడ ఉన్న నెంబర్స్ ని యాడ్ చేస్తే మనకి ఏమేమి వస్తుంది? 1 2 4 8 16 32. అదే ఇక్కడ నేను ట్రయాంగిల్ ఫ్రేమ్ చేస్తే ఫస్ట్ లైన్ లో 1 వచ్చింది, సెకండ్ లైన్ లో 11 వచ్చింది, థర్డ్ లైన్ లో 121, 1331 అలా వస్తుంది. 14,641 ఇలా వస్తుంది. రైట్. సో దీన్ని బేస్ చేసుకొని మీరేమన్నా కంక్లూజన్స్ ఇవ్వగలరా? రైట్. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఇన్ లైన్ 7. ఇప్పుడు నేను మీకు ఇది ఒకటి ఇచ్చాను. 6 వరకు నేను లైన్ ఫ్రేమ్ చేశాను. 6 వరకు లైన్ ఫ్రేమ్ చేశాను. 7th లైన్ లో ఏమై ఉండొచ్చో మీరు ఏమన్నా గెస్ చేయగలరా? ఇక్కడ సమ్ ఎంత వస్తుందో గెస్ చేయొచ్చు. చూడండి బాగా. 1 2s 2, 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. అంటే నెక్స్ట్ లైన్ లో వచ్చేది ఎంత అయి ఉండొచ్చు? 32 2s 64. అంటే ఇక్కడ నేను ఏమి రాయకుండానే ఐ కెన్ గెస్ హియర్ ద సమ్ ఈస్ ఎంత? 64 అని గెస్ చేయొచ్చు. am I right or not? 7th లైన్ లో ఏమొస్తుంది అని అంటే నేను ఇవన్నీ ఫ్రేమ్ చేయకుండా, అంటే ఇవన్నీ ఫామ్ చేయకుండానే నేను డైరెక్ట్ గా ఏమని రాయొచ్చు? సమ్ 64 అని రాయొచ్చు. అదే రకంగా నేను 8th లైన్ లో ఎంత వస్తుందో రాయగలనా? రైట్, ఎగ్జాక్ట్లీ. 8th లైన్ లో ఎంత వస్తుందంటే ఏం రాయగలను? 64 × 2. అంతేనా? 64 × 2 అంటే ఎంత వస్తుంది? 2 4s 8, 2 6s 12, 128. am I correct? రైట్. అలానే నేను nth లైన్ లో, ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, థర్డ్ లైన్, 5th లైన్, 6th లైన్ అలా చెప్పాను కదా. అలాగే nth లైన్ లో ఎంత వస్తుందంటే ఏమైనా చెప్పగలరా? గెస్ చేయండి. ఫస్ట్ లైన్ అనగానే 2 power 0 1 కి ఈక్వల్ అయింది. సెకండ్ లైన్ అంటే 2 power 1, 2 power 2, 2 power 3. అంటే 4th లైన్ అంటే 2 power 3 కి ఈక్వల్ అయింది. 5th లైన్ అంటే 2 power 4 కి ఈక్వల్ అయింది. nth లైన్ అంటే ఎందుకు ఈక్వల్ అవుతుంది? 2 power n-1 కి ఈక్వల్ అవుతుంది. Sum of the numbers in nth line is equal to 2 power n-1. Moreover, మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది 1, ఇక్కడ ఉంది 11, 121, 1331. మీకు పవర్స్, స్క్వేర్స్, క్యూబ్స్ తెలిస్తే 11 power 0 ఎంతో తెలుసా? ఇక్కడ రాస్తున్నాను చూడండి. రైట్. ఇప్పుడు మీకు ఇదైతే అర్థమైంది కదా. నేను ఇక్కడ రాస్తున్నాను రబ్ చేసి. రైట్. 11 power 0 ఎంత? 1. 11 power 1, 11 అంటే తెలుసు. 11 power 1 అంటే 11 ఒక్కసారి రాస్తే 11. 11 స్క్వేర్ ఎంత? 121. 11 క్యూబ్ ఎంత? 131. బాగా అబ్జర్వ్ చేయండి. 11 power 1, 11 power 0 అంటే 1, 11 power 1 అంటే 11, 11 స్క్వేర్ అంటే 121, 11 క్యూబ్ అంటే 1331, 11 power 4 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ చూసి చెప్పండి. 14,641. రైట్. సో దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు?
11 పవర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మనం ఈ పాస్కల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసాము. మనకి ఇక్కడ వరకు కరెక్ట్ అయినాయి. 11 పవర్ 0, 11 పవర్ 1, 11 పవర్ 2, 11 పవర్ 3, 11 పవర్ 4 ఇవన్నీ కరెక్ట్ అయ్యాయి కదా. సో మనం ఒక కంజెక్చర్ ఏమని ఇచ్చుకోవచ్చు, ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు 11 పవర్ n-1 అని ఇచ్చుకోవచ్చా లేదా? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం టెక్స్ట్ బుక్ లో. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసి మనం ఏం కంజెక్చర్ ఇవ్వచ్చో ట్రై చేద్దాం. కంజెక్చర్ అంటే ఏంటి? ఇచ్చిన ప్యాటర్న్ లేకపోతే ఇచ్చిన ప్రాబ్లం లో చూసి మనం ఇచ్చే కంక్లూజన్, వెదర్ దట్ కంక్లూజన్ మే బి ట్రూ ఆర్ ఫాల్స్, బట్ వీఆర్ గోయింగ్ టు గివ్ వన్ కంక్లూజన్. ఎగ్జాంపుల్ 6 చూడండి. ఏం కనిపిస్తుంది? డాట్స్ కనిపిస్తున్నాయా? నేను బోర్డ్ మీద రాయనా మీకు? టెక్స్ట్ బుక్ లో కూడా క్లియర్ గానే ఉంది, బట్ ఐ రైట్ ఆన్ ద బోర్డ్ ఆల్సో. మీన్వైల్ యు లుక్ ఇన్ ద టెక్స్ట్ బుక్. కనిపిస్తుందా టెక్స్ట్ బుక్ లో మీకు? T1 ఇక్కడ T1 అంటే ఎన్ని డాట్స్ ఉన్నాయి? 1 డాట్. T2 అంటే 2 rows లో ఉన్నాయి, 3 డాట్స్ ఉన్నాయి. T3 అంటే ఫస్ట్ లైన్ లో 3 డాట్స్, నెక్స్ట్ లైన్ లో 2 డాట్స్, నెక్స్ట్ లైన్ లో 1 డాట్. T4 అంటే బేస్ లైన్ లో 4 డాట్స్, నెక్స్ట్ లైన్ లో 3 డాట్స్, నెక్స్ట్ లైన్ లో 2, నెక్స్ట్ లైన్ లో 1. అంటే ఒక్కొక్కటి తగ్గుకుంటూ వెళ్తున్నాయి. మనం ముగ్గులు పెట్టినప్పుడు చూస్తాం కదా, ఎన్ని చుక్కల ముగ్గు అని అడుగుతాం కదా, ఇది కొంచెం చుక్కల ముగ్గులా ఉంది కదా. రైట్. ఇది కూడా డాట్, ఇది ఒక ప్యాటర్న్, ట్రయాంగులర్ ప్యాటర్న్. మీరు చూడండి T3 అంటే చూడండి ఈ పార్ట్ వరకు ఇది ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్. ఇక్కడ ఇది ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్. అవును, ముగ్గుల గురించి తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇది మధ్య చుక్క, చుక్క ఇడ్చు చుక్క, మధ్య చుక్కేనా? రైట్. ఓకే, ఇది T1, ఇది T2. T1 అంటే ఓన్లీ 1 డాట్. T2 అంటే ఫస్ట్ లైన్ లో 2 డాట్స్, తర్వాత 1 డాట్. T3 అంటే ఫస్ట్ లైన్ లో 3 డాట్స్, సెకండ్ లైన్ లో 2 డాట్స్, థర్డ్ లైన్ లో 1 డాట్. ఫోర్త్ లైన్ లో T4 అంటే ఇప్పుడు ఏం రాయాలి నేను? ఫస్ట్ 4 డాట్స్, నెక్స్ట్ లైన్ లో ఏం రాయాలి? 1 2 3, నెక్స్ట్ 1 2 1. T5 అంటే ఎంత రాయాలి నేను? ఫస్ట్ ఎన్ని డాట్స్ వస్తాయి? రైట్, మీకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా. 5 డాట్స్, 1 2 3 4 5. నెక్స్ట్ లైన్ లో 4 2, నెక్స్ట్ 1. సో ఈ ట్రయాంగిల్ ఇలా ఫ్రేమ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకొని నేను కనుక మీరు ఏమన్నా కంక్లూజన్ చెప్పండి అంటే ఏమన్నా కంక్లూజన్ చెప్పగలరా? అంటే దీని గురించి ఒక కంజెక్చర్ ఇవ్వండి అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? చూడండి T1 లో ఎన్ని డాట్స్ వచ్చాయి? T1 ఈక్వల్ టు 1 డాట్. T2 ఈక్వల్ టు ఎన్ని డాట్స్ వచ్చాయి? 3 డాట్స్. T3 ఈక్వల్ టు ఎన్ని డాట్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 డాట్స్ వచ్చాయి. T4 ఎంత వచ్చాయి? కౌంట్ ఎంత? 4 3 7 7 3 10 వచ్చాయి T4 అంటే. అలానే సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ T7 లో ఎన్ని వస్తాయి అని అడిగాను అనుకోండి. T7 అంటే మళ్ళీ ఇప్పుడు 7 డాట్స్ పెట్టి 6 5 4 3 2 1 ఇలా పెడతారా? సో అలా పెట్టకుండా ఏమైనా కంక్లూజన్ ఇవ్వగలరా? చూడండి T1 అంటే నేను ఏమని రాయొచ్చు దీన్ని? 1. T2 అంటే ఏమని రాయొచ్చు? T2 అంటే 1 + 2. T2 అంటే 1 + 2. T3 అంటే 1 + 2 + 3. అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అంతవరకు వచ్చే వరకు నేను యాడ్ చేస్తున్నా. T4 అంటే ఎంత చేస్తున్నా? 1 + 2 + 3 + 4 వరకు రాశాను. అదే నేను T7 అన్నాను అనుకోండి, ఎక్కడి వరకు రాస్తారు మరి? T7 అంటే ఎక్కడి వరకు రాస్తారు? సరే T7 వద్దు, అంత పెద్ద నెంబర్ అంటే మీకు కష్టం. T6 అనుకుందాం. T6 అంటే ఎక్కడి వరకు రాస్తారు? 1 + 2 + 3 + 4 + 5 + 6 రాయాలి వద్దా? T6 అన్నాను కదా, 6 రాయాలి వద్దా? ఎస్, రాయాలి. సో వీటన్నిటి సమ్ చేస్తే ఎందుకు వస్తుంది? నాకు 21 వస్తుంది. ఈ 21 ని నేను ఏమని రాయొచ్చు? 6 × 7/2. దీన్ని కూడా సేమ్ అలానే రాసుకోవచ్చు కదా. 1 × 2/2 అని రాయొచ్చా? దీన్ని 2 × 3/2 అని రాయొచ్చా? సో దీన్ని అలాగే
నేను ఇక్కడ T1 అంటే నాకు ఆన్సర్ 1 వచ్చింది, T2 అంటే ఆన్సర్ వచ్చింది, T4 అంటే ఆన్సర్ వచ్చింది. Tn డాట్స్ అన్నాను అనుకోండి, ఏమన్నా మీరు ఫార్ములా చెప్పగలరా? దానికి n ఇంటూ n+1/2 ఎలా వచ్చింది చూడండి. T6 అంటే నేను ఏం రాశాను, 6 ఇంటూ 7/2 అంటే ఇక్కడ ఉన్న 6 ఇంటూ నెక్స్ట్ నెంబర్ బై 2 చేశా. సో Tn అంటే n ఇంటూ n+1, n+1 అంటే నెక్స్ట్ నెంబర్ కదా, n ఇంటూ n+1/2. ఇది ఒక కంజెక్చర్. ఇది ట్రూ అవుతుందో లేదో తెలియదు, మనం ఇక్కడ జరిగిన ప్యాటర్న్ ని బేస్ చేసుకొని మనం ఒక కంజెక్చర్ ఇచ్చాము, రైట్? అయితే ఇలా ప్రతి దానికి నేను ప్రూఫ్ ఇయ్యాలా, ప్రతి మ్యాథమెటికల్ స్టేట్మెంట్ కి నేను ప్రూఫ్ ఇయ్యాలా అంటే అలా ప్రూఫ్ లేకుండానే యాక్సెప్ట్ చేసిన వాటినే యాక్సియమ్స్ అంటారు. ఏంటి? వితౌట్ ఎనీ ప్రూఫ్స్ మనం ఒక స్టేట్మెంట్ ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని యాక్సియం అంటారు. మరి అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒక్కో స్టేట్మెంట్ ఇది ట్రూ అని యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే మరి ఒకళ్ళ స్టేట్మెంట్ ఇంకొకళ్ళ స్టేట్మెంట్ కి సెట్ అవుతుందా? అవ్వదు. ఏమవుతుంది? ఒకళ్ళు చెప్పింది తప్పు అవుతుంది, ఇంకొకళ్ళు చెప్పింది రైట్ అవుతుంది. సో అలా మ్యాథ్స్ అనేది ఒక గజిబిజి అయిపోతుంది. సో అందుకని యాక్సియమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వాటిని సెల్ఫ్ ఎవిడెంట్ ట్రూత్ అంటారు. సెల్ఫ్ ఎవిడెంట్ ట్రూత్ అంటే వాటికి అవే ట్రూత్ అన్నమాట, వాటికి అవే ప్రూఫ్స్ అనమాట. ఇంకా మళ్ళీ మనం స్పెషల్ గా వాటి కోసం ఎవిడెన్స్ ఏమి తేవక్కర్లేదు. ఆల్రెడీ మనం యూక్లిడ్స్ జామెట్రీలో కొన్ని యాక్సియమ్స్ చూసామా లేదా? నేను మీకు టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను, చూడండి నాన్న. యూక్లిడ్స్ జామెట్రీలో మనం కొన్ని యాక్సియమ్స్ చూసాము. ఆ యాక్సియమ్స్ ఏమని చెప్పుకున్నాము? వాటికి ప్రూఫ్స్ లేవు, బట్ అవి ట్రూత్ అని చెప్పేసి మనము ఫిక్స్ అయ్యాము. యాక్సియమ్స్ అంటేనే అది కదా, వాటికి ప్రూఫ్స్ అనేది ఉండవు, బట్ దోస్ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్, రైట్? చూడండి, ఆ యూక్లిడ్స్ యాక్సియమ్స్ లో మనం ఫస్ట్ ఏమని నేర్చుకున్నాము? ఏ స్ట్రైట్ లైన్ మే బి డ్రాన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు, సారీ ఇక్కడ చూడండి అన్న, ఏ స్ట్రైట్ లైన్ మే బి డ్రాన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఎనీ అదర్ పాయింట్. దీనికి మనకి ఎటువంటి ప్రూఫ్ అవసరం లేదు. జూమ్ చేస్తున్నాను, చూడండి, రైట్? ఈజ్ దిస్ విజిబుల్ నౌ? చూడండి, ఏ స్ట్రైట్ లైన్ మే బి డ్రాన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఎనీ అదర్ పాయింట్. ఇది ఒక రైట్, ఇది ఒక యూక్లిడ్ పాస్టులేట్, రైట్? ఇక్కడ చూడండి, ఏ సర్కిల్ మే బి డ్రాన్ విత్ ఎనీ సెంటర్ అండ్ ఎనీ రేడియస్. ఒక సర్కిల్ ని ఏ సెంటర్ తో అయినా ఏ రేడియస్ తో అయినా డ్రా చేయొచ్చు. రైట్ ఆర్ నాట్? సో ఈ పాస్టులేట్స్ ని, ఈ యాక్సియమ్స్ ని బేస్ చేసుకొని మనం ఇంకా చాలా థీరమ్స్ కూడా ప్రూవ్ చేసాం. మనం ఇంకా చాలా థీరమ్స్ కూడా ప్రూవ్ చేసాం. చూడండి అన్న, మనము అనుకున్నాం కదా ప్రతి ఒక్కటి నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను దాని యాక్సియం అంటే నాకు దాని ఆ స్టేట్మెంట్ యొక్క ట్రూత్ వాల్యూ అది నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు, కానీ నేను అది మాత్రం కరెక్ట్ అని తీసుకుంటాను అని చెప్పేసి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ఒక స్టేట్మెంట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుందో దాని కాన్సిక్వెన్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక స్టేట్మెంట్ 1 ఉంది. స్టేట్మెంట్ 1 ఇది నిజమా కాదా మనకు తెలియదు, కానీ మనం అది స్టేట్మెంట్ ని ట్రూ అని అనుకొని మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఏమవుతుందో ఫైనల్ రిజల్ట్ ఏంటో చూద్దాం. స్టేట్మెంట్ 1 ఏంటి? నో హోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ సక్సెసర్. సక్సెసర్ అంటే ఏంటి? నెక్స్ట్ నెంబర్, దాని నెక్స్ట్ వచ్చే నెంబర్ నే సక్సెసర్ అంటారు. ఏ హోల్ నెంబర్ కూడా దాని సక్సెసర్ కి ఈక్వల్ అవ్వదంట. ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఏ హోల్ నెంబర్ డివైడెడ్ బై 0 ఈజ్ ఏ హోల్ నెంబర్. ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఒక హోల్ నెంబర్ ని 0తో డివైడ్ చేస్తే వచ్చేది కూడా హోల్ నెంబరే అని అంటున్నారు. ఈ రెండు స్టేట్మెంట్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రూ అనుకుందాం, కోసేపు ట్రూ అనుకుందాం. యాక్చువల్గా ఏంటి? ఏదైనా ఒక హోల్ నెంబర్ ని 0తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ అనేది నాట్ డిఫైన్డ్. కానీ మనం ఏం చేస్తాం ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ లో, అది కూడా ఒక హోల్ నెంబరే, ఏం డిఫైన్ చేయక్కర్లేదు, అది కూడా ఒక హోల్ నెంబరే అని చెప్పి తీసేసుకుందాం. తీసుకుంటే వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి, వి గెట్
1/0 నేను 1 అనే ఒక నెంబర్ తీసుకొని ఆ 1 ని 0తో డివైడ్ చేశా. దాని వాల్యూ ఏ అనుకుంటా. 1/0 అనేది ఏ అనుకుంటే ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం ఏం అవ్వాలి? ఏ అనేది ఒక హోల్ నెంబర్ అవ్వాలి. అంతేనా? ఏ అనేది ఒక హోల్ నెంబర్ అవ్వాలి. దీని ప్రకారం ఏమవుతుంది? 1 = 0 అవుతుంది. ఎందుకంటే దీన్ని నేను ఒక అవతల సైడ్ కి ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి, 0 × ఏ అవుతుంది. 0 × ఏ అంటే 0 అవుతుంది. 1 = 0 అవుతుంది. బోర్డ్ మీద చూద్దామా? అయితే రైట్, బోర్డ్ మీద చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ నానా ఇక సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం ఏముంది? ఏ హోల్ నెంబర్ డివైడెడ్ బై 0 ఈజ్ ఏ హోల్ నెంబర్ అని ఉంది. అంటే ఏదైనా ఒక హోల్ నెంబర్ తీసుకొని నేను 0తో డివైడ్ చేస్తే వచ్చేది కూడా ఒక హోల్ నెంబరే అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 నెంబర్ తీసుకున్నాను. స్క్రీన్ మీద నా బోర్డ్ మీద చూపిస్తున్నాను చూడండి. 3 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. దీన్ని ఏం చేశాను? 0తో డివైడ్ చేశాను. 0తో డివైడ్ చేస్తే ఏదైనా ఒక హోల్ నెంబర్ వాల్యూ వచ్చింది అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ అనుకుంటున్నాను. ఓకేనా? 3/0 = ఏ. ఏ అనేది కూడా ఒక హోల్ నెంబర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, అంతే కదా? రైట్, ఒక హోల్ నెంబర్ అయింది. అయితే నేను ఏం చేశాను? ఇప్పుడు 0ని అవతల వైపుకి ట్రాన్స్పోజ్ చేశాను. 3 = a × 0 ఏమవుతుంది? 3 = a సంథింగ్ × 0 = 0. 3 = 0 వస్తుంది. 3 = 0 అంటే ఒక హోల్ నెంబర్ ఇంకొక హోల్ నెంబర్ కి ఈక్వల్ అవుతుంది. 3 = 0 అంటే దాని అర్థం ఏంటి? ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్. సో ఇది ఎందుకు వచ్చింది? రాంగ్ అనేది నాకు ఎందుకు వచ్చింది? కాంట్రడిక్షన్ అనేది ఎందుకు వచ్చింది అంటే నేను ఒక స్టేట్మెంట్ రాంగ్ తీసుకున్నా. ఏదైతే ఫాల్సో నేను దానిని ట్రూ అని తీసుకున్నా. ఏంటిది ఆ ఫాల్స్ స్టేట్మెంట్? ఏ హోల్ నెంబర్ when divided by whole number when divided by 0 is a whole number అనే ఒక స్టేట్మెంట్ ని నేను ట్రూ అని తీసుకున్నాను. ఇది ట్రూ అని తీసుకోవడం వల్ల ఏం జరిగింది? నాకు ఒక రాంగ్ ఆన్సర్ వచ్చింది, రాంగ్ కంక్లూజన్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి ఏమైంది? మనం యాక్సియమ్స్ అనేది మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవద్దు. దానికి ఒక స్పెషల్ రూల్స్ ఉన్నాయి. యాక్సియమ్స్ ని మనం మినిమం నెంబర్ ఆఫ్ యాక్సియమ్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఒక ఫాల్స్ యాక్సియం తీసుకుంటే ఏమవుతుంది? మనకి కాంట్రడిక్షన్స్ వస్తాయి. 3 = 0 అనేది కరెక్టా? కాదు. ఎందుకు ఇలా వచ్చింది మనకు అసలు? ఎందుకు అంటే నేను ఇక్కడ ఒక రాంగ్ స్టేట్మెంట్ ని ట్రూ అని తీసుకున్నాను. దాని వల్ల ఆ ఫాల్స్ స్టేట్మెంట్ వల్ల నాకు కాంట్రడిక్షన్ వచ్చింది. ఓకేనా? రైట్. సో ఫైనల్ గా మనం నేర్చుకున్నది ఏంటి అంటే థీరం అంటే దానికి ఒక మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉంటది. థీరం అంటే ఏంటి? మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉంటది థీరంకి. అదే ఫర్ ఎగ్జాంపుల్ కంజెక్చర్ అంటే ఇది ఒక చిన్న కంక్లూజన్. మనకున్న మ్యాథమెటికల్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని మనం ఒక స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఒక చిన్న కంక్లూజన్ ఇస్తాం అనమాట. దాన్ని కంజెక్చర్ అంటారు. సమ్ టైమ్స్ కంజెక్చర్స్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. అదే యాక్సియం అంటే ఏమనుకున్నాం మనం? వీటికి ప్రూఫ్స్ ఏమి అక్కర్లేదు. అవి సెల్ఫ్ ఎవిడెంట్ ట్రూత్స్ అని అనుకున్నాము. అంటే వాటికి అవే ట్రూత్స్. ఇంకా మళ్ళీ మనం అని స్పెషల్ గా ఏం ప్రూవ్ చేయక్కర్లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాము. రైట్, 4th ప్రాబ్లం ఉంది. నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను. ఇందులో మనం ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తున్నాను. అందరూ శ్రద్ధగా వింటున్నారా? చాలా సింపుల్ టాపిక్, కాకపోతే కొంచెం అటెన్షన్ పే చేసి వినాల్సిన టాపిక్. రైట్. సో 4th ప్రాబ్లం చూడండి నాన్న. మీకు ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు 4th ప్రాబ్లంలో. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. 1² = 1, 11² = 121,
111 square equal to 1 2 3 3 1 2 3 2 1. 4 1s square ఎంత వస్తుంది? 1 2 3 4 అంటే 4 వరకు పెరిగి మళ్ళీ తగ్గుతూ వచ్చింది 3 2 1. 5 1s square ఎంత వచ్చింది? 1 2 3 4 5 5 దాకా పెరిగి మళ్ళీ 4 3 2 1 డౌన్ అయిపోయింది. సో మేక్ ఏ కంజెక్చర్ అబౌట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి పైన ఇచ్చిన ప్యాటర్న్ బేస్ చేసుకొని కింద వచ్చే ఆన్సర్స్ ఏమైనా గెస్ చేయగలమా? చెప్పండి. పైన ఇచ్చిన ప్యాటర్న్ బేస్ చేసుకొని 1 స్క్వేర్ అంటే ఒక 1 ని తీసుకొని స్క్వేర్ చేస్తే ఒక 1 వచ్చింది. 2 1s ని తీసుకొని స్క్వేర్ చేస్తే అది 2 దాకా పెరిగి మళ్ళీ నెంబర్స్ తగ్గిపోయాయి. 3 1s ని తీసుకొని స్క్వేర్ చేస్తే 1 2 3 3 దాకా పెరిగి మళ్ళీ తగ్గుతూ వచ్చాయి. 4 తీసుకుంటే 1 2 3 4 4 దాకా పెరిగి 3 2 1 మళ్ళీ తగ్గుతూ వచ్చాయి. అలానే ఇక్కడ ఎన్ని 1s తీసుకున్నాము? 6 1s తీసుకున్నాము. రైట్, ఐ రైట్ ఆన్ ద బోర్డ్, యూ లుక్ ఇంటూ దట్. మీన్ వైల్ మీరు టెక్స్ట్ బుక్ లో చూడండి, నేను బోర్డ్ మీద రాస్తాను. చూసారా టెక్స్ట్ బుక్ లో చూసారా ప్యాటర్న్ ఏముందో? 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 1 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 2 1, 1 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 2 3 2 1. అంతేనా? 4 1s స్క్వేర్ అంటే 1 2 3 4 3 2 1. లైక్ వైజ్ 5 1s స్క్వేర్ 1 2 3 4 5 4 3 2 1. రైట్. సో మనం ఏం చేయాలంట? 1s తీసుకొని దాన్ని స్క్వేర్ చేస్తే 1 2 3 4 5 6 దీన్ని స్క్వేర్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందో మనం చెప్పాలంట. ఎనీ గెసెస్? రైట్. 1 2 3 4 5 ఎంత వరకు రాయాలి? 6 వరకు రాయాలి, ఎందుకంటే ఇక్కడ 6 1s ఉన్నాయి కదా. 6 నెక్స్ట్ 5 4 3 2 1. రైట్. నెక్స్ట్ 7 1s స్క్వేర్ అంట 1 2 3 4 5 6 7 స్క్వేర్. ఇప్పుడు చెప్పండి ఎంత వస్తుంది? ఇక్కడేమో 6 1s ఉంటే 6 దాకా ఇంక్రీజ్ అయ్యి తర్వాత మళ్ళీ డిక్రీజ్ అయిపోయింది. ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇక్కడ 7 1s తీసుకున్నాం కాబట్టి 1 2 3 4 5 6 7 నెక్స్ట్ 7 దాకా వచ్చాక మళ్ళీ డిక్రీజ్ అవుతూ రావాలి. 6 5 4 3 2 1. రైట్. ఇది ఒక కంజెక్చర్. వీ టు డోంట్ నో వెదర్ దిస్ ఈస్ ట్రూ ఆర్ నాట్. రైట్. సో మనం దీన్ని ట్రూవా కాదా చెక్ చేసి చూద్దామా? స్క్వేర్ అంటే ఏంటి మీకు తెలిసినట్టు చెప్పండి. స్క్వేర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 స్క్వేర్ అన్నాను అనుకోండి, 5 into 5 అని అర్థం, అంతేనా? అలాగే నేను 111 స్క్వేర్ అని అనుకోండి, ఏంటి అర్థం? 111 into 111. అలానే ఇది కూడా ట్రూ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసి చూడండి. నాకు నెక్స్ట్ క్లాస్ లో చెప్పండి. ఇది ట్రూవే అవుతుంది, బట్ మీరు కూడా చెక్ చేయండి ఇంటికి వెళ్ళాక, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం మ్యాథమెటికల్ ప్రూఫ్స్ గురించి చూద్దాం. వాట్ వి ఆర్ గోయింగ్ టు సీ మ్యాథమెటికల్ ప్రూఫ్. మ్యాథమెటికల్ గా ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం? థీరమ్స్ అంటే ఏవేవైతే మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయగలుగుతామో వాటిని మ్యాథమెటికల్ ప్రూఫ్స్ అని అంటాము. ప్రూఫ్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దాన్ని మనం ట్రూ అనైనా ప్రూవ్ చేయగలగాలి, లేకపోతే ఫాల్స్ అనైనా ప్రూవ్ చేయగలగాలి. ట్రూ అనైనా ప్రూవ్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అయినా ప్రూవ్ చేయాలి. అప్పుడు అది థీరమ్ అవుతుంది. మ్యాథమెటికల్ ప్రూఫ్. ఈ ప్రూఫ్ లో పార్ట్ గా సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాము? వెరిఫికేషన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈస్ ఈవెన్ అన్నాను అనుకోండి. ఏం చేస్తారు దీన్ని? ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈవెన్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఇది ఒక స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పేసి అడిగాను. ఏం చేస్తారు? మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెక్ చేశారు అనుకోండి. ఫర్ ఏవైనా ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని 2 or 3
కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెక్ చేశారు అనుకోండి, అన్నిటికీ మీకు ట్రూ అనే వస్తుంది, రైట్? ఇది ఒక స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. Sum of interior angles of a triangle is 180 degrees అని అన్నాను అనుకోండి, ఇది ఒక స్టేట్మెంట్. దీన్ని ప్రూవ్ చేయడానికి ఏం చేస్తారు అంటే, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ప్రూవ్ చేయడానికి ఏం చేస్తారు, మీకు తోచినట్టు మీరు ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుంటారు. కొంతమంది చిన్నది గీస్తారు, కొంతమంది పెద్దది గీస్తారు, లేకపోతే మీరే 2 times 2 values గీస్తారు, అక్కడ ఉన్న వాల్యూస్ యాడ్ చేసి చూస్తారు. యాడ్ చేసి చూస్తే ఏం వస్తుంది మీకు, 180 degrees అని వస్తుంది. అలా మీరు ఎన్ని ట్రయాంగిల్స్ అనేది డ్రా చేసి చూస్తారు, ఒకవేళ మీరు ఒక 15-20 ట్రయాంగిల్స్ డ్రా చేసి చూసారు. డ్రా చేశాక మీరు డ్రా చేసిన వాటన్నిటికీ కరెక్ట్ వచ్చి ఉండొచ్చు. దీనికి సమ్ 180 అని వచ్చింది, దీనికి 180 అనే వచ్చింది. ఇంకో 10 ట్రయాంగిల్స్ డ్రా చేశారు, వాటికి 180 అనే వచ్చింది. ఈ స్టేట్మెంట్ కూడా ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ అంటే మీరు ఏ ఈవెన్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేసి చూసారు, అదే మల్టిప్లై చేసి చూసారు, వాటన్నిటికీ ఆన్సర్ ఇది. ఈ స్టేట్మెంట్ ట్రూ అనే వచ్చింది. సో మీరు కన్ఫర్మ్ గా ఎస్ ది స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని చెప్పగలరా? రైట్. మీకు టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ చూపించారు చూడండి నాన్న. ఈ అమ్మాయి అంట ఇదే స్టేట్మెంట్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. దీనికి ఏం చేసిందంట, 8 years నుంచి ప్రూవ్ చేస్తూ వచ్చిందంట 2 ఈవెన్ నెంబర్స్ తీసుకొని. రైట్, షేర్ చేస్తున్నాను చూడండి టెక్స్ట్ బుక్. అమ్మాయి ఏం చేసింది, 8 years దగ్గర ఈ 2 ఈవెన్ నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేసింది, అది ట్రూ అని తెలిసింది, ఈవెన్ నెంబరే వచ్చింది. 16 ఏజ్ దగ్గర ఇంకో పెద్ద నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేసింది, అక్కడ కూడా ఈవెనే వచ్చింది. సేమ్ అలానే 36 years దగ్గర కూడా ఇంకా పెద్ద నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేసింది, 2 ఈవెన్ నెంబర్స్ తీసుకొని, సేమ్ వచ్చింది. 86 ఏజ్ లో కూడా ఇంకా పెద్ద నెంబర్స్ తీసుకొని ఇంకా పెద్ద ఈవెన్ నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేసింది, ఈవెన్ అనే వచ్చింది. సో మీరు ఎన్ని ఈవెన్ నెంబర్స్ తీసుకొని అయినా ఇలా కంటిన్యూస్ గా చేసుకుంటూ పోతే కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి, రైట్? సో ఇలా కాకుండా ఇంకేమైనా షార్ట్ కట్ ఉందా అంటే, సో సమ్ టైమ్స్ మనం తీసుకునే ఎగ్జాంపుల్స్ మనల్ని మిస్లీడ్ చేయొచ్చు. ఏంటి ఛాన్స్ ఏమైనా ఉంది అంటే, మనం కరెక్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కి మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అవ్వకపోవచ్చు, అలాంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకోకపోయి ఉండొచ్చు. సో అలా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాథమెటికల్ ప్రూఫ్ లో మాత్రం మనం ఏం చేస్తామంటే, సమ్ టైమ్స్ కొన్ని స్టేట్మెంట్స్ కి మనం కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకొని కూడా వాటిని డిస్ప్రూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్ట్ బుక్ లో చూడండి నాన్న, ఏమని ఇచ్చారు, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గర్ల్స్ డోంట్ క్లైంబ్ ట్రీస్ అంట. గర్ల్స్ అక్కడ డోంట్ అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి గర్ల్స్ చెట్లు ఎక్కలేరు అని చెప్పేసి అన్నారు అనుకోండి, ఎవరైనా ఒక అమ్మాయి వెళ్ళి చెట్టు ఎక్కి చూపించింది అనుకోండి, ఏమవుతుంది, ఆ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయిపోతుంది. దాన్ని ఏమని ప్రూవ్ చేస్తారు, జస్ట్ ఒక అమ్మాయి వెళ్ళి అది రాంగ్ అని ప్రూవ్ చేసేసింది. దీన్నే కౌంటర్ ఎగ్జాంపుల్ అంటారు. అంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్ డిస్ప్రూవ్ చేయడానికి, అంటే రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చూపించాం అనుకోండి, ఆ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి, సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆడ్ అని చెప్పేసి అన్నారు అనుకోండి. సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆడ్ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు, ఏమైనా ఒక 2 ఈవెన్ నెంబర్స్ తీసుకొని దాని సమ్ము ఈవెన్ నెంబర్ అని ప్రూవ్ చేస్తారు. ప్రూవ్ చేయగానే ఏమైపోయింది, ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూఫ్ అయిపోయింది. అలానే ఒకవేళ సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆడ్ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు, మీరు ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. అంటే ఆ ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు, దాన్ని మీరు సాల్వ్ చేసి చూపిస్తారు. చూడండి ఇక స్టేట్మెంట్ ఏంటి, సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆడ్ అని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని నాకు తెలియదు, నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. మీరేం చేస్తారు, 2 ఆడ్ నెంబర్స్ తీసుకున్నారు, ఏంటి 3 ఒకటి తీసుకోండి, 5 ఒకటి తీసుకోండి, 2 ఆడేనా, రైట్. సమ్ అంటే ఏంటి, యాడ్ చేయడమే కదా, 3 + 5 8 వచ్చింది. ఇది ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా, ఇది ఈవెన్ నెంబర్. సో మీరు ఏం చెప్పారు, నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వగానే సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ అనగానే నాకు ఈ ఆడ్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేసి చూపించారు, 8 వచ్చింది, ఈవెన్ వచ్చింది. అంటే ఏం చేశారు మీరు, నేను ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అంటానికి నాకు ప్రూఫ్ చూపించారు. దీన్నే కౌంటర్ ఎగ్జాంపుల్ అంటారు. ఏమంటారు, కౌంటర్ ఎగ్జాంపుల్. ఇందాక స్టేట్మెంట్ లో అబ్బాయి ఏమన్నాడు, గర్ల్స్ కెన్ నాట్ క్లైంబ్ ఏ ట్రీ.
గర్ల్స్ చెట్లు ఎక్కలేరు అన్నాడు. వెంటనే ఒక అమ్మాయి వెళ్ళి చెట్టు ఎక్కి చూపించింది. చూపించగానే ఏమైంది? సో ఆ స్టేట్మెంట్స్ ఫాల్స్ అయిపోయింది. సో మనం కొన్ని స్టేట్మెంట్స్ ని ఫాల్స్ అని చూపించడానికి కౌంటర్ ఎగ్జాంపుల్ ఇచ్చి మనము ప్రూవ్ చేస్తాము. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ ని మనం ట్రూ ఆ ఫాల్స్ ఆ ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాము చూడండి. కొంచెం లెందీగా ఉందా? తప్పదు, లెందీగానే ఉంటది, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. చూడండి, బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఏ ప్రూఫ్. ఏదైనా ఒక ప్రూఫ్ లో మనం బేసిక్ గా ఏమేం చేస్తాము ఇక్కడ ఉంది చూడండి. టు ప్రూవ్ ఏ థీరం, ఫస్ట్ పాయింట్ కనిపిస్తుందా స్క్రీన్ మీద? ప్రూవ్ ఏ థీరం వి షుడ్ హ్యావ్ ఏ రఫ్ ఐడియా యాజ్ హౌ టు ప్రొసీడ్. మనం ఒక థీరం ని ప్రూవ్ చేయాలి అంటే, అది రాంగ్ అయినా కానీ రైట్ అయినా కానీ ప్రూవ్ చేయాలి అంటే ఏం కావాలి? మనకు ఒక రఫ్ ఐడియా ఉండాలి దాని గురించి. అండ్ సెకండ్, the information already given to us in a theorem has to be clearly understood and used. మనకి థీరం లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ లోనేమో టు ప్రూవ్ ఏ థీరం వి షుడ్ హ్యావ్ ఎ రఫ్ ఐడియా. దాని గురించి ఒక రఫ్ ఐడియా ఉండాలి, అంటే బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉండాలి, లేకపోతే మనం దాన్ని ప్రూవ్ చేయలేం. నెక్స్ట్ ఏంటి? అక్కడ ఇచ్చిన డేటాని యూజ్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి చూడండి. ఇందాక 2 పాయింట్స్ చూసాం, ఇక్కడ నెక్స్ట్ థర్డ్ పాయింట్. ఏ ప్రూఫ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ సక్సెసివ్ సీక్వెన్స్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్. ఇక్కడ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాము? ఒక ప్రూఫ్ తీసుకుంటే ఆ ప్రూఫ్ లో సక్సెసివ్ అంటే చాలా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకొని మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ని కరెక్ట్ అనో రాంగ్ అనో ప్రూవ్ చేస్తాము. అవన్నీ ఎలా వచ్చినాయి ఆ స్టేట్మెంట్స్ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్న యాక్సియమ్స్ బేస్ చేసుకొని వస్తాయి. ఓకేనా? ఫోర్త్ పాయింట్ చూడండి. ద కంక్లూజన్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ మ్యాథమెటికల్లీ ట్రూ స్టేట్మెంట్స్ laid out in logically correct order should be what we wanted to prove. మనము ఎన్నో రకాల స్టేట్మెంట్స్ తీసుకుంటే, మనకి అవసరమైన స్టేట్మెంట్స్ తీసుకుంటే లాజికల్ గా మనకు కావాల్సిన ఆన్సర్ సొల్యూషన్ వస్తుంది. అదే ఏదో ఉంది కదా అని చెప్పి అన్ని తీసుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్ రాదు. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? మనకు ఒక రఫ్ ఐడియా ఉండాలి ఒక థీరం ని ప్రూవ్ చేయాలి అంటే. నెక్స్ట్ ఏం చేయాలి? మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం యూజ్ చేసుకోవాలి. థర్డ్ ఏంటి? మనం సక్సెసివ్ మ్యాథమెటికల్ సీక్వెన్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని మనం ఇచ్చిన స్టేట్మెంట్ ని ట్రూ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఒక థీరం ఉంది, చదవండి ఎవరో ఒకళ్ళు. ఎనీ వన్ ఆఫ్ యూ. థీరం ఏ 1.1 ఉంది కదా, అది రీడ్ చేయండి. అందరూ రీడ్ చేయండి. ఓకే, చిన్నగా, డోంట్ షౌట్. ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 degrees. ఇందాక ఇది ఒక స్టేట్మెంట్ అనుకున్నాము. స్టేట్మెంట్ తీసుకుంటే అది థీరం అవ్వాలంటే ఏంటి? మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తేనే అది మనకు అది థీరం అవుతుంది. రైట్ ఆర్ నాట్? రైట్. సో ఇక్కడ మనం ఎలా ప్రూవ్ చేస్తున్నాం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ టాపిక్ దేనికి రిలేటెడ్ గా ఉంది? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, అంటే ట్రయాంగిల్ కి రిలేటెడ్ గా ఉంది. ఈ ట్రయాంగిల్ గురించి ఫస్ట్ మనకు ఒక రఫ్ ఐడియా ఉంటేనే మనం ఈ థీరం ని ప్రూవ్ చేయగలము. Am I right or not? Right. సో నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను. వాట్ ఈస్ మై ట్రయాంగిల్ నేమ్? ABC. సో ఏం చేశాను? ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను, ABC. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ లో ఏంటి? థీరం స్టేట్మెంట్ ని క్లియర్ గా చదవాలి. ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా నేను యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఏంటంట? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. సో ఇంటీరియర్ యాంగిల్ సమ్ ని 180 degrees అని ప్రూవ్ చేయడానికి నేను ట్రై చేయాలి. ఫస్ట్ ఏమో ట్రయాంగిల్ తీసుకోవాలి. సో జామెట్రికల్ గా మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాము. తర్వాత ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ 180 degrees అని చూపించాలి. సో ఇది చూపించడం కోసం ఏం చేశాను? ఇక్కడ తీసుకున్న ఏబిసి ట్రయాంగిల్ లో బీసీకి ప్యారలల్ గా ఇంకొక లైన్ డ్రా చేశాను. అదే డిఈ లైన్. వాట్ ఈస్ దట్ లైన్? డిఈ. కనిపిస్తున్న డిఈ లైన్?
రైట్. నేను బోర్డ్ మీద డ్రా చేస్తాను చూడండి. ఏం చేసాము, ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము, దానికి పేరేమని పెట్టుకున్నాము, ఏబిసి. సో అయితే ఏంటంట, బీసీకి ప్యారలల్ గా ఇంకొక లైన్ డ్రా చేశాను. నాకు ప్యారలల్ గా రాలేదు. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ ప్యారలల్. చూడండి ప్యారలల్ గానే ఉందా స్క్రీన్ మీద. రైట్. సో బీసీకి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేశాను. డ్రా చేశాక దానికి ఆల్రెడీ నేమ్ ఏమని ఇచ్చుకున్నాము, ఒక డిఈ అనే ఒక లైన్ డ్రా చేశాను. సో ఇది బీసీకి ప్యారలల్ గా ఉందని చెప్పాను. బీసీ అంటే ఇది, డిఈ అంటే ఇది, ఇదేమో ట్రయాంగిల్. ఓకేనా. సో అయితే ఏంటంట, మీరు చూడండి, మనకి ప్యారలల్ లైన్స్ కి, ఏవైనా రెండు ప్యారలల్ లైన్స్ కి జాయిన్ చేసే లైన్ ఏమని అంటాము, ట్రాన్స్వర్సల్. am I right? రైట్. ఇప్పుడు డిఈకి బీసీకి ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ అవునా? ఎస్, అవును. రైట్. సో ఈ ట్రాన్స్వర్సల్ కి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. am I right? yes, I am right. రైట్. ట్రాన్స్వర్సల్ కి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. ఈ డిఈ బీసీ ప్యారలల్ లైన్స్ అయితే ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సిమిలర్లీ మళ్ళీ ఒకసారి చూడండి అన్న, ఇప్పుడు డిఈ అనేది ఒక లైన్, బీసీ అనేది ఒక లైన్. సో బాగా అబ్జర్వ్ చేస్తే ఇది డిఈ, ఏంటిది, ఇది డిఈ. నేను దీంట్లోనే ఉన్న పార్ట్స్ మళ్ళీ సపరేట్ గా తీసుకొని డ్రా చేశాను అంతే. ఇది బీసీ. ఈ రెండు ప్యారలల్ లైన్స్. ఇప్పుడు చూడండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ ని ఒక లైన్ జాయిన్ చేసింది, అదే ఏబి లైన్. అప్పుడు ఏమని పిలవాలి దాన్ని, ట్రాన్స్వర్సల్. అగైన్ ఫర్ దిస్ ట్రాన్స్వర్సల్ ఆల్సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రైట్. ఇందాకేమో ఇదొక ప్యారలల్ లైన్, ఇదొక ప్యారలల్ లైన్ అనుకోని దీని ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు ఏంటి, ఇది ప్యారలల్ అయితే ఇది కూడా ట్రాన్స్వర్సలే అవుతుంది. దెన్ ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అన్న. రైట్. ఎస్, కరెక్ట్ ఉంది. ఓకేనా. రైట్. సో నేను ఇప్పుడు వీటికి నేమ్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఈ ఏ అనే యాంగిల్ కి 1, బి అనే యాంగిల్ కి 2, సి అనే యాంగిల్ కి 3 ఇచ్చాను. ఇప్పుడు మనకున్న లెక్క ప్రకారం ఇది 3 అయితే ఇది కూడా 3 అవుతుంది, ఇది 2 అవుతే ఇది కూడా 2 అవుతుంది. ఎందుకు 2 అయింది ఇది, ఎందుకంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇవి కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఈ రెండు కూడా. am I correct? yes, I am correct. రైట్. 1 2 3. రైట్. చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అన్న, ఈ లైన్ మీద, సో అదే లైన్ నేను డి లైన్ ఇక్కడ మళ్ళీ సపరేట్ గా డ్రా చేస్తున్నాను. ఈ ఏ అనే పాయింట్ దగ్గర మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినాయి, ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయ్యాయి, ఇది 2 అనే యాంగిల్, ఇది 1 అనే యాంగిల్, ఇది 3 అనే యాంగిల్. ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద ఫామ్ అయ్యే యాంగిల్స్ సమ్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 180 degrees కి ఈక్వల్ అవుతుంది. సో 1 + 2 + 3 = 180 degrees. ఇక్కడ 1 2 3 అనే ఏంటి, యాంగిల్ నేమ్స్. నేను యాంగిల్ నేమ్స్ ఏమని ఇచ్చాను, 1 2 3 అని ఇచ్చాను. సో ఇక్కడ లెక్క ప్రకారం 1 2 3 ఎందుకు ఈక్వల్ అయింది, 180 degrees కి ఈక్వల్ అయింది. సో నేను ఈ థీరం ని ఎలా ప్రూవ్ చేశాను, స్టెప్ బై స్టెప్ అనేది ఒకసారి మనం గమనించుకుంటే, నాకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 degrees అనగానే ఫస్ట్ నేను చూసుకోవాల్సింది ట్రయాంగిల్, ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్ కాబట్టి ఫస్ట్ ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను, ఒక కన్స్ట్రక్షన్ చేసుకున్నాను, బీసీకి ప్యారలల్ గా ఒక కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఏమైంది, ట్రాన్స్వర్సల్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని ఈ యాంగిల్ కి ఈక్వల్ చేశాను, ఈ యాంగిల్ కి ఈక్వల్ చేశాను. రైట్. ఆ ట్రాన్స్వర్సల్ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకొని యాంగిల్స్ ఈక్వల్ చేశాక అప్పుడేం చేశాను, ఒక స్ట్రైట్ లైన్ మీద యాంగిల్స్ సమ్ 180 degrees కి ఈక్వల్ గా ఉంటుంది అనేది మనకి తెలుసు. సో
ఇప్పుడు ఈ 1 2 3 అని ఏంటి ఇంటీరియర్ యాంగిల్స్ ఇక్కడ ట్రయాంగిల్ లో ఇంటీరియర్ యాంగిల్స్ ఓకేనా సో దీన్ని ప్రూవ్ చేయడానికి నేనేం చేశాను యూక్లిడ్ యాక్సియమ్స్ యూజ్ చేశాను యాక్సియం యూజ్ చేశాను quantities which are equal to each other are also equal things which are equal to the same thing are equal to each other things rayala right rastunnanu things which are equal to the same thing which are equal to the same thing are equal to each other అంతేనా నేను ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకునేనా ఇది యూక్లిడ్ యాక్సియమేనా ఈ యూక్లిడ్ యాక్సియం యూజ్ చేసుకొని నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని ప్రూవ్ చేశాను సో మనం ఒక థీరం ని కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి మనం యూక్లిడ్ యాక్సియమ్స్ ని కూడా యూజ్ చేసుకుంటాము ఓకేనా రైట్ అదేనా మనం ఇందాక అనుకున్నది కూడా ఏదైనా ఒక స్టేట్మెంట్ ని ట్రూ గానీ ఫాల్స్ గానీ అని ప్రూవ్ చేయాలి అంటే సక్సెసివ్ స్టేట్మెంట్స్ ని తీసుకొని మనం ఒక పర్టికులర్ లైన్ లో అరేంజ్ చేసుకొని దాన్ని మనము ట్రూ అని ప్రూవ్ చేస్తాము రైట్ అర్థమైందా అందరికి రైట్ ఇంకా నేను చాలా ప్రాబ్లమ్స్ కూడా ప్లాన్ చేశాను అన్న బట్ టైం సరిపోదు మనకి ఇప్పుడు సో నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి చూద్దాము రైట్ ఇప్పుడైతే ఒక చిన్న స్టేట్మెంట్ కంజెక్చర్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం థీరం యాక్సియం కంజెక్చర్ థీరం అంటేనేమో మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉంటుందని నేర్చుకున్నాము థీరం కంజెక్చర్ అంటేనేమో మనకున్న మ్యాథమెటికల్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని ఇచ్చిన ఇన్ఫోకి మనం ఒక కంక్లూజన్ ఇస్తాం దాన్ని కంజెక్చర్ అనుకున్నాము యాక్సియం అంటే అవి సెల్ఫ్ ఎవిడెంట్ ట్రూత్స్ మనం వాటిని మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు యాక్సియమ్స్ ఈ యాక్సియమ్స్ ని బేస్ చేసుకొని మనం థీరమ్స్ ని ప్రూవ్ చేస్తాము ఈ యాక్సియమ్స్ ని బేస్ చేసుకొని థీరమ్స్ ని మనం ప్రూవ్ చేస్తాము ఓకేనా రైట్ వన్ మోర్ థింగ్ మన ఫేమస్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస్ రామానుజన్ గురించి మనలో చాలా మందికి తెలుసు కదా ఆయన కూడా చాలా కంజెక్చర్స్ చెప్పాడు కంజెక్చర్స్ అంటే ఏం చెప్పాను అవి ఇంకా ప్రూవ్ చేయబడలేదు అది ట్రూ అనైనా కానీ ఫాల్స్ అనైనా కానీ ఏదో ఒకటి మనం తప్పో ఒప్పో ప్రూవ్ చేయాలి కదా అవి ఇంకా ప్రూవ్ చేయబడలేదు కానీ ఆయన చాలా మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అంటే కంజెక్చర్స్ ఇచ్చాడు సో ఇప్పటికి కూడా చాలా మంది మ్యాథమెటిషియన్స్ దానిని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇది ట్రూ ఆర్ ఫాల్స్ దాని కరెక్ట్ అను అంటే ప్రూవ్ చేయడానికో డిస్ప్రూవ్ చేయడానికో ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఓకేనా రైట్ నెక్స్ట్ వీక్ మనం ఈ టాపిక్ ని కంటిన్యూ చేద్దాం నాన్న యాజ్ ఆఫ్ నౌ వి కంప్లీటెడ్ టుడేస్ టాపిక్ సో మనం ఈరోజు నేర్చుకునే ఏంటి థీరం కంజెక్చర్ యాక్సియం అండ్ ఆల్సో మ్యాథమెటికల్ ప్రూఫ్స్ కి మనం ఎగ్జాంపుల్ గా కౌంటర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి మనం కౌంటర్ ఎగ్జాంపుల్ అనే ఒక మెథడ్ ని కూడా యూజ్ చేసాము చూసారా ఇందాక ఒక అబ్బాయి వచ్చి ఏం చెప్పాడు గర్ల్స్ కాంట్ క్లైంబ్ ట్రీ అన్నాడు అంటే ఆడపిల్లలు చెట్లు ఎక్కలేరు అన్నాడు అనగానే ఒక అమ్మాయి ఏం చేసింది లేచి చెట్టు ఎక్కి చూపించింది అంటే ఏంటి అదొక కౌంటర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పడానికి ప్రూవ్ చేసింది అలానే ఇందాక నేను మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఏంటది సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆడ్ అన్నాను వెంటనే మీరేం చేశారు 2 ఆడ్ నెంబర్స్ తీసుకొని దాన్ని యాడ్ చేసి అది ఈవెన్ వచ్చిందని చెప్పి ప్రూవ్ చేశారు అంటే ఏంటి అవి కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తాను నాకు దాని కౌంటర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి ఒక స్టేట్మెంట్ ఇస్తాను దానికి కౌంటర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పాలి అంటే కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి నేను ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూవ్ చేసే ఎగ్జాంపుల్ చెప్పాలన్నమాట మీరు రైట్ ఏంటిదా ఎగ్జాంపుల్ all prime numbers are odd ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కి నాకు కౌంటర్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారు నాకు చాట్ బాక్స్ లో కావాలి all prime numbers are odd ఇది ఒక స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ కి నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ రావాలి కౌంటర్ ఎగ్జాంపుల్ how many members can send answer
రైట్. ఇంకా కొంతమంది పంపించారు నాకు కౌంటర్ ఎగ్జాంపుల్ కావాలి. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్. ఇది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నాకు ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ కావాలి. చెప్పండి. రైట్, కొంతమంది పంపించారు. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, 2. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను 2 ఇచ్చాను అనుకోండి. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఆడ్ నెంబర్. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఆడ్ నెంబర్. ఈ ఎగ్జాంపుల్ చూపించగానే ఈ స్టేట్మెంట్ రాంగ్ అని మీకు అర్థమైపోయిందా? సో ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ నాట్ ఆడ్ నెంబర్స్. సో మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ ని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి మనం ఒక కౌంటర్ ఎగ్జాంపుల్ ఇస్తే సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ ఆ స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూవ్ చేయగలిగితే దాన్నే కౌంటర్ ఎగ్జాంపుల్ అంటారు. ఓకేనా? రైట్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ నానా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి. థ్యాంక్ యూ మ్యామ్.